హాయ్ హలో నమస్తే. వేదాంత మైనింగ్ కన్ఫ్లిక్ట్కి సంబంధించిన ఒడిస్సాలో వేదాంత మైనింగ్కి సంబంధించిన కాంట్రవర్సీ, షాకింగ్, సర్ప్రైజింగ్, హ్యూమిలియేటింగ్ షాకింగ్ ఇన్సిడెంట్. అది వేదాంత మైనింగ్కి సంబంధించి. అదేంటంటే ఒరిస్సాలో వేదాంత మైనింగ్ అని ఒక కన్స్ట్రక్షన్ మైనింగ్ కంపెనీ ఉంది ఒరిస్సాలో. వాళ్ళు బాక్సైట్ని మైనింగ్ చేస్తున్నారు. ఒకటి నియామ్గిరి హిల్స్, ఎర్లియర్ కేసులో నియామ్గిరి హిల్స్ అని ఒక కేసు ఉంది. సిజ్మాలి హిల్స్, ఇది రీసెంట్ కేసు. ఇది గతంలో అంటే 2 సార్లు గొడవ అయిందనమాట. ఈ యొక్క వేదాంత వాళ్ళు బాక్సైట్ మైనింగ్ చేయడానికి ట్రై చేస్తే ట్రైబల్స్ ప్రొటెస్ట్ చేశారు 2 సార్లు. ఒకటి నియామ్గిరి హిల్స్, 2 సిజ్మాలి హిల్స్. ఈ 2 కేసుల్లో కూడా వాళ్ళు ప్రొటెస్ట్ జరిగింది. ఈ 2 కేసులు జనరల్గా ఎందుకు ఆదివాసీలు ప్రొటెస్ట్ చేస్తారు అంటే, ఇప్పుడు ఆదివాసీలు నివసిస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక ప్లేస్లో ఆదివాసీలు ఇల్లులు వేసుకున్నారు. ట్రైబల్స్ అంటే అర్థం ఆ చుట్టుపక్కల ఏదో ఒక చిన్న కాలువ, లేదో పాండో, లేదు స్ప్రింగో, ఊటో, ఏదో వాటర్ తాగడానికి వాటర్ కావాలి కదా వాళ్ళకి. అక్కడ ఏదో వాటర్ ఫెసిలిటీ చూసుకొని అక్కడ ఇల్లులు వేసుకుంటారు వాళ్ళు. అంటే అక్కడ అర్థం అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందని అర్థం. ట్రైబల్స్ నివసిస్తున్నారు అంటే అర్థం చుట్టుపక్కల ఎక్కడో వాటర్ ఉందని అర్థం. ఒక పాయింట్. రెండోది, అదంతా సాఫ్ చేస్తారు, క్లీన్ చేస్తారు, రోడ్లు వేస్తారు, నడిచి రోడ్లు వేసుకుంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మైనింగ్ చేయాలంటే వీళ్ళకి వాటర్ కావాలి, వీళ్ళకి క్లీన్గా ఉండాలి. సో ఆ ట్రైబల్స్ మీద పడతారు. వీళ్ళు మైనింగ్ చేయడం కరెక్ట్గా ఆ ప్లేస్ మొదలెట్టుకుని మైనింగ్ మొదలెడతారు. వీళ్ళంతా ఎంత ట్రైబల్స్ ఏముంది, ఎత్తేసంటారు అని చెప్పేసి ఎత్తేస్తారు. చాలా చిన్న చూపు ట్రైబల్స్ అంటే ఎత్తేస్తారు అందులో. ఇప్పుడు ఇదే జరిగింది ఇక్కడ దోంగ్రియా కోందులో అలాగా మైనింగ్ చేస్తుంటే ట్రైబల్స్ ఎదురు తిరిగి ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేస్తే అక్కడ పోలీసులు ట్రైబల్స్ తరపున ఎప్పుడన్నా సరే మైనింగ్ ఆపినట్టు చరిత్ర మీరు ఎక్కడైనా చూసారా? ట్రైబల్స్ తరపున పోలీసులు వచ్చి ఇక్కడ మైనింగ్ చేయడానికి లేదా అన్నది ఎక్కడైనా చూసారా మీరు? ఎక్కడొచ్చినా సరే పోలీసులు వచ్చారంటే ట్రైబల్స్ యొక్క ప్రొటెస్టర్స్ని కొట్టడానికే కదా వచ్చేది. అక్కడ కొట్టారు. కార్పొరేట్ వాళ్ళ పేర్లతోనే వస్తారు కదా పోలీసులు. ట్రైబల్స్ తరపున పోలీసులు రారు కదా. కార్పొరేట్ తరపున పోలీసులు వచ్చారు. అక్కడ వీళ్ళని మీద ఇది జరిగింది. ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీ చార్జ్ జరిగింది. వాళ్ళు ఏమన్నారు? బలవంతంగా వచ్చి మా మీద లాఠీ చార్జ్ చేశారు. పర్మిషన్ కూడా లేదు. పోలీసులు వచ్చేటప్పుడు అప్రూవల్ ఉండాలి కదా, ఏమీ లేదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇలా లాఠీ చార్జ్ చేయబోతున్నామని కనీసం 1-2 సార్లు అలర్ట్ ఇవ్వాలి కదా. ఏం లేకుండా టక్ వచ్చి లాఠీ చార్జ్ చేశారు మా మీద అని ట్రైబల్స్ అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు గొడవ చేశారని పోలీసులు అన్నారు. ఏదైనా సరే దెర్ వాజ్ ఎ క్లాష్. పోలీసులకి ట్రైబల్స్కి మధ్య క్లాష్ జరిగింది. పోలీసులు ఏం చేశారు? తీసుకెళ్ళి ఎవరెవరైతే గొడవ చేశారో వాళ్ళ మీద కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ పెట్టారు పోలీసులు ఆ ట్రైబల్స్ మొత్తం మీద. ఎఫ్ఐఆర్ పెడితే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే అరెస్ట్ చేస్తే వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కోర్టుకి తీసుకెళ్లారు పోలీసులు. వీళ్ళని బెయిల్కి అప్లై చేశారు. వాళ్ళు ట్రైబల్స్ బెయిల్కి అప్లై చేశారు. ట్రైబల్స్కి బెయిల్కి అప్లై చేస్తే సర్ప్రైజింగ్ ఇక్కడ షాకింగ్ అనమాట. ఇది ఎందుకు షాకింగ్ అంటే, అక్కడ జడ్జి బెయిల్ ఇస్తూ బెయిల్ కండిషన్స్ ఉంటాయి కదా, మీరు రోజు వచ్చి సంతకం చేయాలి. దాంతోపాటు కొన్ని కండిషన్స్ ఇస్తారు బెయిల్కి. నువ్వు ఇట్లా పేదలకు సహాయం చేయాలి, లేదంటే వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయాలని జడ్జిలు కొన్ని జడ్జిమెంట్లు ఇస్తారన్నమాట. నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను దీనికని. అట్లాగా సొసైటీ ప్లాన్ పనిష్మెంట్. వీళ్ళకి ట్రైబల్స్కి జడ్జి బెయిల్ ఇస్తూ బెయిల్ కండిషన్స్లో మీరు రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్ టాయిలెట్లు క్లీన్ చేయాలని ఇచ్చాడు అనమాట. ఎందుకు? పోలీసులకు ఎదురు తిరిగారని అయి ఉండొచ్చేమో. మీరు పోలీసులకు ఎదురు తిరిగారు కాబట్టి మీరు రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి టాయిలెట్లు క్లీన్ చేయాలి, ఆ కండిషన్ మీద బెయిల్ ఇస్తున్నానని చెప్పి బెయిల్ ఇచ్చాడు జడ్జి. అది సోషల్ మీడియాలో విరివిగా తిరిగింది. పోలీస్ స్టేషన్లో ట్రైబల్స్ని ఏమన్నారు, టాయిలెట్స్ క్లీన్ చేయమన్నారు అని చెప్పేసి తిరిగితే సుప్రీంకోర్టు జడ్జి ఎవరు ఒక ఆయన చూశాడు. సుప్రీంకోర్టు జడ్జి చూసి సుమోటోగా కేసు తీసుకున్నాడు. సుమోటోగా కేసు తీసుకొని మీరు అయ్యర్ కులస్తులు అయితే ఇదే చేస్తారా? ట్రైబల్స్ అని చెప్పి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి టాయిలెట్లు క్లీన్ చేయాలని నువ్వు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చావు. నువ్వు ఇదే అపరకం కులాల్లో అయితే మీరు ఇస్తారా ఇలాంటి జడ్జిమెంట్లు?
ఇలాంటివి మీరు ఇస్తారని చెప్పి అని అతను సుమోటోగా తీసుకుంది సుప్రీంకోర్టు కేసు. సో దట్ ఈస్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ కంట్రవర్సీ అనమాట ఈ ఎంటైర్ కేసులో. సో టాయిలెట్లు క్లీన్ చేయమంటే ఏంటి అంటే అర్థం ఏంటి, ఈ కులాల వాళ్ళు టాయిలెట్లు క్లీన్ చేయటం అనేది వీళ్ళ వృత్తి, కాబట్టి మీరు అది చేయండి. మీరు ఎప్పుడైనా సరే ఇంతకన్నా పెద్ద పెద్ద మర్డర్లు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళకి కూడా ఎక్కడ ఈ టాయిలెట్లు క్లీన్ చేయటం అనేది చెప్పరు. ఎందుకు ఎస్సీ ఎస్టీలకి ఇలాంటి బెయిల్ కండిషన్స్ని పెడుతున్నారు అంటే అర్థం మీరు ఫిక్స్ అయ్యారు ఈ కులపోలు ఇది చేయాల్సిందే అని. అంటే దెర్ ఈస్ ఎ క్యాస్ట్ ఫీలింగ్ ఇన్ ది జ్యుడిషియరీ జడ్జిమెంట్స్, క్యాస్ట్ ఫీలింగ్ ఇన్ ది జ్యుడిషియరీ జడ్జిమెంట్స్ అనేది సోషల్ మీడియాలో బాగా తిరిగింది. ఇలాంటి వల్నరబుల్ కులాలైనటువంటి ఆదివాసీలు దళితులకి మీరు ఇదంతా చేస్తున్నారని చెప్పి జ్యుడిషియల్ బయస్ని, వాళ్ళ రైట్స్ని, డిగ్నిటీ రైట్స్ని మీరు తీసేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఓకే, అది జరిగింది. సో ఏదైనా సరే ఈ వేదాంత వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ట్రైబల్స్ టాయిలెట్స్ క్లీన్ చేయమని అన్నారు, అది ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది నాకు, ఏంటి అక్కడ 2 కొండలు ఉన్నాయి, సాక్రెడ్ కొండలు ఉన్నాయి. మీకు అనిపించవచ్చు నువ్వు ఎక్కడికి వచ్చింది మళ్ళీ అక్కడికి వచ్చి ఆగుతున్నామని. నేను ఆగట్లా, ప్రతి దాంట్లో అది కనిపిస్తుంది. నేను మాట్లాడుతున్నాను మీరు అనుకుంటారు, నేను మాట్లాడుతున్నా ప్రతి దానికి అదే కనిపిస్తుంది అని చెప్తాను. ఏం కనిపిస్తుంది, ఇక్కడ వాళ్ళకి 2 సాక్రెడ్ కొండలు ఉన్నాయి, 2 సాక్రెడ్ కొండలు ఉన్నాయి. సాక్రెడ్ కొండలు అంటే ఏంటి, మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అని చెప్పేసి గొడవ పడుతున్నారు కదా. 7 కొండలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి గారికి, తిరుపతికి 7 హిల్స్, అవి పవిత్ర కొండలు, దేవుడు వెలిచినటువంటి కొండలు, అవి సాక్రెడ్ కొండలు కదా. అలాగే వాళ్ళకి ట్రైబల్స్కి సాక్రెడ్ కొండలు ఉన్నాయి. ఆ సాక్రెడ్ కొండలకి మైనింగ్ చేయమని పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్, ఒరిస్సా గవర్నమెంట్. అంటే ట్రైబల్స్ పూజించేటువంటి కొండలకి వాల్యూ లేదు, ట్రైబల్స్ పూజించేటువంటి సాక్రెడ్ అంటే పవిత్రమైన కొండలకి వాల్యూ లేదు. నేను అందుకే చాలా రోజుల నుంచి చెప్తానంటే సాక్రెడ్నెస్, పవిత్రత అనేది కులాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే ఏ కులపోలు పూజిస్తున్నారు, ఏ కులపోలు దాన్ని సాక్రెడ్ అనుకుంటున్నారు అనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరో ఒక చిన్న కొండని మా పవిత్రమైనటువంటి దేవతగా పూజిస్తున్నారు అనుకోండి, అది సాక్రెడ్ కాదు, వేసేస్తారు మైనింగ్ వాళ్ళు వచ్చి. ఇప్పుడు ఇదే జరిగింది, వాళ్ళు అది మా సాక్రెడ్ కొండలు, అక్కడ మా దేవతలు వెళ్ళిసారని చెప్పి అన్నా సరే కొట్టేశారనమాట. అప్పుడు వాళ్ళు దాని మీద ధర్నాకి దిగితే పోలీసులు పిచ్చగొట్టుడు కొట్టి తీసుకెళ్ళి కేసు పెట్టి బెయిల్కి అప్లికేషన్ పెడితే, బెయిల్ ఇచ్చేటప్పుడు రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో టాయిలెట్లు క్లీన్ చేయమని కండిషన్స్ పెట్టి బెయిల్ ఇచ్చారంటే ఇక మీరు ఎంత దుర్మార్గమైనటువంటి కండిషన్లో ఉన్నాము. మరి ఆ సుప్రీంకోర్టు జడ్జి ఎవరో ఆయన దాన్ని చూసి సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు తిట్టింది సబ్ కోర్టుని, మీరు అన్ని కులాలకి ఎట్లా చేస్తారని. నేనంటలా, సుప్రీంకోర్టు జడ్జి అన్నాడు, సుమోటోగా తీసుకొని అన్నాడు, వార్నింగ్ ఇచ్చాడు లోయర్ కోర్టుకి. అది జరిగింది. థ్యాంక్ యూ, నమస్కారం.